శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం, ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళిళ్ళకు పేరెంటాళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఎందువల్ల? చాదస్తమా? కారణం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏమిటి అంటే, నేను చేసే ప్రతి వీడియోలో తప్పకుండా ఒక కఠినమైనటువంటి నిజాలు ఉంటాయి, తప్పకుండా బాధ కలిగిస్తాయి కొద్దిమందికి. కానీ దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో నుంచి ఆడ శిశువు పుట్టింది అంటే, నేను ఈరోజు అమ్మాయిల గురించి చెప్తున్నాను. ఆడ శిశువు పుట్టింది అంటే 10 రోజులు పురిట్లోనే గడిచిపోతాయి. ఎవరు కూడా ఆ పాపకి అలంకారం అనేది చెయ్యరు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా 10 రోజులు ఏ విధమైన అలంకారం చెయ్యరు. 11వ రోజు తల్లికి పిల్లకి, అంటే కొడుకు కావచ్చు బిడ్డ కావచ్చు, పుట్టిన శిశువుకి తల్లికి పురిటి స్నానం చేయిస్తారు. దాంతోపాటే వాళ్ళకి బొట్టు పెట్టడం, కాటుక పెట్టడం, ఇలాంటి అలంకారం చేస్తారు. 21వ రోజు బారసాల అని ఉయ్యాలలో పడుకోబెట్టడం అనే వేడుకను నిర్వహిస్తారు. ఈ సందర్భంలో ఆడపిల్లకి మగపిల్లాడికి సమానంగా బొట్టు కాటుకైతే పెడతారు. మగపిల్లాడికి ఒక 4-5 నెలలు మాత్రమే పెద్దగా బొట్టు పెడతారు. ఎందుకు? దిష్టి తగులుతుంది. ఈ ముఖాన నల్లని బొట్టు, పెద్ద బొట్టు పెట్టడం వల్ల దిష్టి ఆపుతుంది అని పెడతారు. అన్నప్రాసన తర్వాత 5వ నెల వచ్చాక అన్నప్రాసన తర్వాత మగపిల్లాడికి పెద్ద బొట్టు పెట్టడం అనేది మానేస్తారు కొద్దిమంది. అదే పల్లెటూర్లలో ఉండే వాళ్ళైతే సంవత్సరం వరకు కూడా పెద్దగానే పెడతారు. కానీ ఈ సిటీ వాతావరణంలో ఉండేవాళ్ళు మాత్రం తగ్గించేస్తారు, చిన్నగా పెడతారు. కొద్దిమంది అసలు పెట్టరు. ఇక కళ్ళు పెద్దవిగా అవ్వాలి అని కళ్ళకి కాటుక కూడా పెడతారు అబ్బాయికి. ఆడపిల్ల మగపిల్లాడు తేడా లేకుండా ఇద్దరికీ కాటుక పెడతారు. ఈ 5వ నెల రాగానే కళ్ళకి కాటుక కూడా బంద్ చేస్తారు మగపిల్లాడికి. కానీ ఆడపిల్లకి 21వ రోజు నుంచి 11వ రోజు పెడతారని చెప్పాను కదా బొట్టు కాటుక. ఇక 21వ రోజు నుంచి అటు అత్తగారింటి వాళ్ళు కానీ ఇటు పుట్టింటి వాళ్ళు కానీ ఎవరైతేనేమి గాజులు తెస్తారు, కాళ్ళకు పట్టీలు తెస్తారు, ముఖాన బొట్టు పెడతారు, కళ్ళకు కాటుక పెడతారు, ఇవన్నీ చేస్తారు. ఇవి అన్నప్రాసన అయిందని 5వ నెల అని 6వ నెల అని ఆపరు. ఇక అమ్మాయి జీవించి ఉన్నంత కాలం ముఖాన చక్కగా బొట్టు పెట్టడం, కాటుక పెట్టడం, కాళ్ళకు పట్టీలు, మువ్వలు గల్లు గల్లు అని నడిచే విధంగా పెట్టడం, చేతులకు గాజులు వేయడం చేస్తారు. ఇక అమ్మాయి క్రమంగా పెరుగుతూ పెద్దవుతూ ఉంటే చక్కగా తల్లో పూలు పెట్టడం, జడ వేయటం, ఇవన్నీ చేస్తారు. అంటే ఏమిటి? పుట్టుకతోనే ఇది మన హక్కు. ఆడవాళ్ళకి ముఖాన బొట్టు పెట్టుకోవడం, కళ్ళకి కాటుక పెట్టుకోవడం, తల్లో పూలు పెట్టుకోవడం, చేతులకు గాజులు వేసుకోవడం, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడం, గల్లు గల్లున మువ్వలు చప్పుడు అయ్యే విధంగా పట్టీలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా స్త్రీ జాతి లక్షణాలు. అవి మనకు పుట్టగానే 11వ రోజు నుంచి మనకు ఎవరు పరిచయం చేస్తున్నారు అంటే, అమ్మమ్మ చేయించినా నాయనమ్మ చేయించినా తల్లి ద్వారా మనకి ఇవన్నీ కూడా పరిచయం అవుతున్నాయి. కొద్దిమంది ఒంటరి సంసారాలు ఉంటారు. మరి అప్పుడు అమ్మమ్మ నాయనమ్మ ఉండరు, తల్లి చేయదా? చేస్తుంది.
పేదదైనా ధనికురాలైనా వాళ్ళ స్తోమతను బట్టి గాజులు వేయిస్తారు, రకరకాల గాజులు. తినడానికి తిండి కొదవ ఉన్నా కూడా ఏదైనా పండగ వచ్చిందంటే ఆడపిల్లకి ముందుగా ఏ విధమైన డ్రెస్ కొనాలి, ఎలాంటి గాజులు వేయాలి, ఏ విధంగా అమ్మాయిని అలంకరించాలి, ముద్దుగా ముచ్చటగా కనిపించే విధంగా ఎలా తీర్చిదిద్దాలి అని కొంత సమయం కేటాయించుకొని ఆ తల్లి కూతుర్ని తయారు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే పెరిగి పెద్దయిన తర్వాత, పెళ్ళయిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి ఆభరణాలు ఏమిటి అంటే, పెళ్ళిలో భర్త కట్టేటువంటి తాళి, అది ఒక కొత్తగా మనకు చేరేటువంటిది. అది పెళ్ళితోనే ప్రారంభం, అంతకుముందు ఉండదు. అలాగే కాళ్ళకు మట్టెలు పెట్టుకోవటం, ఈ రెండే. చెవులకు పెట్టుకునే ఆభరణాలు కూడా తల్లే పెడుతుంది. మనకు 5వ సంవత్సరం రాగానే, 3వ సంవత్సరం రాగానే వాళ్ళు చెవులు కుట్టించి చెవులకి ఏవో ఒకటి పెడతారు. 9వ సంవత్సరం రాగానే, 11వ సంవత్సరం రాగానే ముక్కు కుట్టించి ముక్కు పుడక పెట్టిస్తారు. ఇవన్నీ కూడా తల్లే చేస్తుంది. ఇది మన హక్కు పుట్టుకతోని. పెళ్లితో వచ్చేటువంటివి మెడలో తాళి, కాళ్లకు మట్టెలు, ఈ రెండే పెళ్లితో మనకు వచ్చేటువంటి ఆభరణాలు. మిగతావన్నీ జన్మతా వచ్చినటువంటి హక్కులు. మరి మనము వివాహం అయిన తర్వాత ఏ కారణం చేతనైనా సరే భర్త దూరమై వైధవ్యం పొందినటువంటి స్త్రీలు ఏమేం దూరం చేసుకోవాలి? అతను కట్టిన తాళి తీసేయాలి, అతని వల్ల వచ్చినటువంటి కాళ్ళకు పెట్టుకున్నటువంటి మట్టెలు తొలగించాలి, ఈ రెండే తొలగించాలి. అయితే చాలామంది పసుపు, కుంకుమ, చేతికి గాజులు, తలలో పూలు, కాటుక, ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు. ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి ఇదే ఆచారం నడుస్తోంది. ఇప్పుడు కూడా పద్ధతిగా భర్త చనిపోయాడు అంటే 10వ రోజు ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, తీసేసే కార్యక్రమాన్ని. ఎందుకు చేస్తున్నారు? భర్త తీసుకురాలేదు కదా, బొట్టు అతను పెట్టలేదు, కాటుక అతను పెట్టలేదు, పసుపు అతను పుయ్యలేదు, చేతికి గాజులు, తలలో పూలు, కళ్ళకు కాటుక ఏవి కూడా పెళ్లితో వచ్చినటువంటి ఆభరణాలు కావు. మరి ఎందుకు తీసేయాలి? ఎందుకు తీసేస్తున్నారు అంటే, దీని వెనుక పద్ధతి వేరే ఉన్నా మొత్తానికి 10వ రోజు అవన్నీ కూడా తీసేసి ఉంచుతారు. మారిన కాలంతో పాటు స్త్రీలు కూడా చాలా వరకు మారారు, మారాలి కూడా. దురాచారం అయినప్పుడు ఎవరైనా మారాలి. ఇక్కడ వచ్చినటువంటి వింత సాంప్రదాయం ఏమిటి అంటే, ఈరోజు నేను చెప్తున్నటువంటిది ఈ వింత పద్ధతి గురించే చెప్తున్నాను. ఈరోజు భర్త పోయాడు కాబట్టి ఎందుకు పెట్టుకుంటున్నారు, తీసేయాలి అని చెప్పట్లేను, తీసేయాల్సిందే పెట్టుకోకూడదు అని చెప్పట్లేను. మీకు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదంతా కూడా పుట్టినప్పటి నుంచి మన హక్కు అని మీకు అనిపించినప్పుడు, మీకు వయసుతో పాటే ఈ పూలు పెట్టుకోవడం, గాజులు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అనేది కూడా మీరు ఆచరించాలి. కానీ కొంచెం 13, 14 సంవత్సరాల వయసు రాగానే వెంటనే ఫ్యాషన్ పెరిగిపోతుంది అమ్మాయిల్లో. వాళ్ళ తల్లులు కూడా చెప్పరు, ఒకవేళ ఎక్కడైనా చెప్పినా ఈ అమ్మాయిలు వినరు. కొన్ని చోట్ల పిల్లలే కాదు, వాళ్ళ తల్లులు కూడా అదే ఆచరిస్తారు. ఇప్పుడు కొత్తగా రేడియం టిక్లీస్ అని వస్తున్నాయి. అసలు టిక్లీసే పెట్టుకోకూడదు, నిజానికి చక్కగా కుంకుమ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మారిన కాలంతో పాటు టిక్లీలే ఎందుకు పెట్టుకుంటున్నారు అందరూ అంటే, చాలామంది స్త్రీలు విద్యావంతులై ఉద్యోగస్తులై జీవిస్తున్నారు కనుక చెమటకి కుంకుమ చెదిరిపోతుంది, తిలకం చెడిపోతుంది,
మళ్ళీ పెట్టుకోవడానికి కుదరదు. ఇవన్నీ బ్యాగులు వేసుకుని వెళ్ళడం ఇబ్బంది. అందుకని ఓ టిక్లీ పెట్టుకుంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా ఉంటుంది. ఇంకా చెదిరిపోయేది లేకుండా ముఖం మీద ఎర్రగా కనిపిస్తుందని పెట్టుకుంటారు. బాగుంది. ఇప్పుడు నేను కుంకుమ పెట్టుకోలేదు, టిక్లీలు ఎందుకు పెట్టుకున్నారు, తప్పు అని నేను చెప్పను. కానీ ఒకటి చెప్తాను, ఎర్రగా కుంకుమ బదులు టిక్లీ పెట్టుకుంటున్నారు కదా, ఈ ఎర్రటి బొట్టు పెట్టుకునే హక్కు అధికారం పుట్టుకతోనే మనకు ఉన్నప్పుడు కనిపించి కనిపించని తెల్లగా ఉండే రేడియం టిక్లీస్ ఎందుకు పెట్టుకుంటున్నారు? అవి ఎవరికైనా కనిపిస్తున్నాయా? ఎవ్వరికీ కనిపించవు. అందం కోసం కాటుక మాత్రం చక్కగా పెట్టుకుంటారు. రకరకాల బ్రాండ్ ఉండేటువంటివి, 24 అవర్స్ ఉండేటువంటివి, 18 అవర్స్ ఉండేటువంటివి, పాతకాలం నాటి కాటుకలు కాకుండా బ్రాండెడ్ కాజల్ ఉపయోగిస్తారు. చక్కగా కళ్ళకు కాటుక పెట్టుకుంటారు. కొద్దిమంది పూలు కూడా పెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో గాజులు కూడా పెట్టుకుంటారు. కానీ ఎక్కువ శాతం గాజులు పెట్టుకోరు. స్కూళ్ళల్లో గాజులు విరిగిపోతే ప్రమాదమని ఒక కొత్త శాస్త్రాన్ని పెట్టి స్కూల్ లైఫ్లో టీచర్స్ గాజులు వేసుకోవద్దని పెడతారు. యూనిఫామ్ వేసుకుని రావాలి, కానీ గాజులు వేసుకోవద్దు, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవద్దు అంటారు. కాళ్ళకు పట్టీలు ఎందుకు పెట్టుకోకూడదు, చేతికి గాజులు ఎందుకు వేసుకోకూడదు అనేది ఈ విద్యా వ్యవస్థలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆడపిల్ల చేతికి గాజులు వేసుకోవడం, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, ఇదివరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏ ఆడపిల్లలు పెట్టుకుని చదవలేదా? అప్పుడు వాళ్ళ చదువు రాలేదా? కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటే చదువు రాదా? చేతికి గాజులు వేసుకుంటే చదువు రాదా? ఇప్పుడు ఒక మాట చెప్తారు, ఏమంటే ఎప్పుడైనా హోంవర్క్ చేయనప్పుడు, చదవనప్పుడు ఉపాధ్యాయులు దండించే సమయంలో గాజులు విరిగి వారికి గుచ్చుకోవడం, రక్తం రావడం, ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అని. నేను పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పను మీకు, కానీ పూర్వకాలంలో ఉండే పనిష్మెంట్లు ఇంతకంటే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పేరెంట్స్ ప్రతిదానికి వెళ్తున్నారు టీచర్స్తో తగుపడడానికి. టీచర్స్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు పాశవికంగా. చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు కూడా, సన్నివేశాలు, సందర్భాలు అనేక పాఠశాలల్లో జరగడం, పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడం, మతి పోగొట్టుకోవడం, పేరెంట్స్ దుఃఖాల్లో మునిగిపోవడం, ఇలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాము. నిజమే. కానీ పూర్వకాలంలో దండించే విధానము ఉండేది, కానీ చేతికి గాజులు వేసుకోవద్దని ఎవరు చెప్పేవారు కాదు, బొట్టు పెట్టుకోవద్దని చెప్పేవారు కాదు, కాళ్ళ పట్టీలు పెట్టుకోవద్దని చెప్పేవారు కాదు. పైగా వాళ్ళు మాకు గుర్తు చేసేవాళ్ళు కూడా. ఆషాఢం వచ్చింది, శ్రావణం వచ్చింది, మీకు ఎవరికి గోరింటాకు పెట్టుకోవడానికి కూడా తీరిక దొరకట్లేదా అనేవాళ్ళు. చూసారా? మరి ఇప్పుడు మీ టీచర్స్ ఎవరైనా అడుగుతారా? అడగరు. నిషేధం కూడా, కొన్ని పాఠశాలల్లో నిషేధం, గోరింటాకు పెట్టుకొని కనిపించొద్దు. నాకు ఒక ప్రిన్సిపల్ మాట్లాడినప్పుడు విన్నా నేను, టీచర్స్ కూడా పూలు పెట్టుకోవద్దు, టీచర్స్ కూడా గాజులు వేసుకోవద్దు అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే, నేను పిల్లల కోసమని స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ మాటలు విన్నాను. అప్పుడు నేనే అడిగాను, టీచర్స్ ఎందుకు పెట్టుకోకూడదు, మా పిల్లలంటే పెట్టుకోకూడదు. సరే, మీరు అన్నట్టు కొట్టినప్పుడు గాజులు విరిగి ప్రమాదం కలుగుతుంది కాబట్టి పెట్టుకోవద్దు, కానీ టీచర్స్ ఎందుకు పెట్టుకోకూడదు? వాళ్ళు ముత్తైదలు కదా, భర్త ఉన్నటువంటి స్త్రీలు కదా, వివాహమైన స్త్రీలు కదా. మరి వాళ్ళు గాజులు వేసుకోకపోతే, వాళ్ళు బొట్టు పెట్టుకోకపోతే, తల్లో పూలు పెట్టుకోకపోతే భర్త చనిపోయిన స్త్రీలకి, భర్త ఉన్న స్త్రీలకి తేడా ఏముంటుంది మేడం అని అడిగాను. ఆవిడ అన్నారు, 10th క్లాస్లో ఉండే పిల్లలు టీచర్ వేసుకునేటువంటి పట్టీలు, వాటి శబ్దం, వీటి వల్ల వాళ్ళ మనస్సు డిస్టర్బ్ అవుతుంది. టీచర్ చేతికి అందంగా ఉండే గాజులు అలంకరించుకుని బోర్డు మీద రాస్తూ ఉంటే బోర్డు మీదవి చూడకుండా ఆమె చేతి గాజులు చూస్తారట. తల్లో పూలు పెట్టుకుని వస్తే టీచర్లా కాకుండా
వాళ్ళ కంటికి అందంగా కనిపించి ఆమె అందాన్ని చూసే స్థితిలో ఉంటారట. అందుకని టీచర్స్ కూడా పూలు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, కాళ్ళకు పట్టీలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఎవరైనా సెంటిమెంట్ అనేది ఉంటే సింగిల్ ఒకటే గాజు శబ్దం చేయకుండా, అది మెటల్ అయితే బెస్ట్. కాళ్ళ పట్టీలు మాత్రం శబ్దం చేసినా చేయకుండా పెట్టుకోవద్దు. చూడంగానే ఆమెలో అందం కనపడొద్దు అని చెప్పారు. అంటే బొట్టు తీయటం వల్ల, గాజులు ఇవి తీయటం వల్ల అందంగా కనపడదు, దాంతో విద్యార్థులు టీచర్ని చూడరు, చక్కగా చదువుకుంటారు అని ఆమె అభిప్రాయం వెల్లడించారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? లేదు కదా. మరి పూర్వకాలం వాళ్ళు ఎందుకు తీశారు బొట్టు గాజులు అనేది కూడా మనం ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ చదువు గురించి చెప్పిన మాటతోటి మనం అన్వయించి మాట్లాడుకుందాం. చదువుకైతే తీయవలసిన అవసరం లేదు, కానీ భర్తతో పాటే మరి బొట్టు గాజులు ఇవన్నీ ఎందుకు తీయాలి? నేను తీయమని చెప్పట్లేను, పూర్వకాలంలో ఎందుకు పెట్టారనేది చెప్తున్నాను. ఇదే భర్త చనిపోయి కూడా బొట్టు పెట్టుకుని, గాజులు వేసుకుని, పువ్వులు పెట్టుకుని, పట్టీలు పెట్టుకుని అందంగా ముస్తాబైతే ప్రపంచంలో మగవాళ్ళు బతకనివ్వరు. భర్త చనిపోయినా ఇంత అందంగా ఉంది, అడగడానికి భర్త లేడు కదా అని అందరూ ఆశపడతారు. అందుకని ఆమెను అలా అందవికారంగా, ముఖాన బొట్టు లేకపోతేనే సగం అందం పోతుంది, ఇక తల్లో పూలు లేకపోతే లేనే లేదు, గాజులు లేకపోతే ఇంకా లేదు, పట్టీలు లేక ఇంకేముంది ఆమెకు? మగవాడికి ఆడదానికి తేడా ఏముంది? అలా ఆమెను తయారు చేస్తారు. అది పూర్వకాలం వాళ్ళు ఈ ఆచారాన్ని పాటించడానికి కారణం. సరే, ఇప్పుడు కాలం మారింది. అయితే ఇప్పుడు విచిత్రం ఏం వచ్చింది మన సమాజంలో అంటే, భర్త జీవించి ఉన్నంత కాలం అరుంధతి నక్షత్రాల లాంటి బొట్లు పెట్టుకుంటారు, చేతికి సింగిల్గా 1-2 గాజులే వేస్తారు, కాళ్ళ పట్టీలు కూడా పెట్టుకోరు. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ మగవాళ్ళ పాదాలకి ఆడవాళ్ళ పాదాలకి తేడా లేకుండా పట్టీలు కూడా పెట్టుకోరు. ఆ మట్టెలు కూడా ఎలా ఉంటాయి అనుకున్నారు? చాలా సున్నితంగా, కనీసం ఒక 10 గ్రాముల వెయిట్ కూడా ఉండవు. ఏ 5-6 గ్రాముల్లోనో మట్టెలు చేయించుకుంటారు. దారాల కంటే కూడా ఇంకా సన్నగా ఉంటాయి, పరీక్షగా చూసి తప్ప తెలియదు. కొద్దిమంది అవి కూడా కనిపించకుండా షూస్ వేసుకుంటారు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి అలాగే ఉంది, పెళ్ళి కాని అమ్మాయి అలాగే ఉంది, పిల్లల తల్లి అలాగే ఉంది, విద్యా వ్యవస్థ మూలంగా ఉద్యోగస్తులు అలాగే ఉన్నారు. ఇలా ఫ్యాషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ నలుగురిలో పెళ్ళి కాని అమ్మాయి, పెళ్ళైన ఆవిడ, పిల్లలున్న ఆవిడ, భర్త చనిపోయిన ఆవిడ ఎలా గుర్తించాలి? మనం గుర్తించలేం. అంటే వీళ్ళని గుర్తించకపోతే నీకేమైనా ప్రాబ్లమా అని మీరు అడగొచ్చు. నిజమే, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ నేను వింత అన్నాను కదా, ఆ వింత ఏమిటి అంటే, పాపం ముఖాన బొట్టు చూసి ఆనందపడే భర్త, చేతి గాజుల శబ్దంతో పరవశించిపోయే ఆ భర్త, తల్లో పూలు పెట్టుకుంటే ఆనందపడే భర్త, కాలికి మట్టెలు పట్టీలు పెట్టుకుని ఇంట్లో నడుస్తుంటే ఇంటికి ఇల్లాలే దీపం అంటారు. అలా కళకళలాడే ముఖంతో ఉండాలి ఇల్లాలు అంటారు. అప్పుడు భర్త ఉన్నప్పుడేమో అవన్నీ తీసేసి, భర్త చనిపోయాక వీళ్ళకి అప్పుడు వ్యామోహం పెరుగుతుంది. పెరిగి కొద్ది రోజులు అవ్వంగానే నల్లబొట్టు పెట్టుకుంటారు. నల్లబొట్టు అంటే భర్త లేడు అని అందరు అనుకోవాలి, నేను ఎర్రది పెట్టుకున్నానా, నల్లదే పెట్టుకున్నాను అని చెప్పడం కోసం చిన్నది ఒక నల్లబొట్టు పెట్టుకుంటారు. కానీ అది మెరుస్తూ ఉండేటువంటి బొట్టు మీద కంటే నల్లబొట్టు బ్రైట్గానే కనిపిస్తుంది కదా, ఎంత దూరానున్నా కనిపిస్తుంది. ఈ రేడియం టిక్లీస్ మెరిసేవి అవి కనిపించవు. కొద్ది కాలం గడిచాక నెమ్మదిగా అప్పుడు ఇంకా కొంచెం సైజు పెంచి నల్లబొట్టు పెట్టుకుంటారు. మరికొన్నాళ్లకు ఈ నల్లబొట్టు తీసేసి రెడ్ కలర్ టిక్లీస్ పెట్టుకుంటారు, చిన్నవి, ఎవరి దృష్టిలో పడకుండా. మళ్ళీ కొంతకాలం గడిచాక ఇది కూడా సైజు పెంచి కొంచెం పెద్ద టిక్లీస్ పెట్టుకుంటారు.
ఆ తర్వాత ఒక పెద్ద ముత్తైదువ ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు చూసారా, ఊరి వాళ్ళు పెద్ద పెద్ద కుంకుమ బొట్లు అలా పెద్ద పెద్ద టిక్లీస్ పెట్టేసుకోవడం, కింద కుంకుమ పెట్టేసుకోవడం, పైన పాపిట్లో కుంకుమ పెట్టేసుకోవడం, ఇలాంటివి చేస్తారు. భర్త ఉన్నప్పుడు 1-2 గాజులతో సరిపెట్టుకుంటారు. అప్పుడు మాత్రం నెమ్మదిగా పెంచేసి బోనాల పండుగ అని దసరా అని తెలియకుండా చక్కగా ఈ చేతికి ఆ చేతికి నిండుగా గాజులు వేసుకుంటారు. క్రమంగా మెట్టల సైజు కూడా కొంచెం పెంచుతారు, కాస్త చూడంగానే కనిపించే విధంగా. ఆ తర్వాత ఫ్యాషన్ అని పట్టీలు పెట్టుకుంటే తప్పు లేదని ఒక సన్న పట్టీలు పెట్టుకుంటారు. క్రమంగా వాటికి మువ్వలు ఉండే పట్టీలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి మీరు, నేను అనే దాంట్లో ఏమాత్రమైనా కనీసం 0.1% అయినా న్యాయం ఉందా లేదా? కాళ్లకు పట్టీలు చూసి ఆనందపడే భర్త ఉన్నప్పుడు పెట్టుకోకపోవడం, అతను ఉన్నప్పుడు ఎర్రని బొట్టు పెట్టుకోకపోవడం, అతను ఉన్నప్పుడే పసుపు పూసుకోకపోవడం, పూలు పెట్టుకోకపోవడం, గాజులు వేసుకోకపోవడం, ఇవన్నీ చేస్తారు. అతను పోయిన తర్వాత అవసరం ఏముంది మరి? నిజానికి ఈ అందం ఎవరికి కావాలి? భర్తకే కదా. పెట్టుకోండి బొట్టు, నేను వద్దనను. కానీ మరి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా పెట్టుకునే రేడియం టిక్లీస్ మానేసి పెద్దవి ఎర్రని బొట్లు ఎందుకు పెడుతున్నారు భర్త పోయాక? ఇది మీ జన్మ హక్కు అని నేనే చెప్తున్నాను కదా. పెళ్ళికి ముందు ఎందుకు పెట్టట్లేరు? పెళ్ళి అయ్యాక ఎందుకు పెట్టట్లేరు? భర్త చనిపోయాక ఎందుకు పెడుతున్నారు? అంటే మీకు భర్త చనిపోయిన తర్వాత ముఖాన్ని ఎర్రగా మెరిసే సూర్యబింబం లాంటి ఆ ఎర్రని బొట్టు విలువ తెలుస్తోంది మీకు. భర్త చనిపోయాకే గలగలలాడే గాజుల విలువ తెలుస్తోంది. భర్త చనిపోయాకే గల్లుమని మోగే కాలిపట్టీల అందం తెలుస్తోంది. తల్లో పూలు కూడా అప్పుడే కనిపిస్తాయి. ఎవ్వరికీ భయపడకుండా పెడతారు. నేను భయపడమని చెప్పట్లే, కానీ భర్త ఉన్నప్పుడు మీరు ఆచరించడం న్యాయం అంటున్నా. భర్త పోయాక మీరు తీయకున్నా పర్వాలేదు, కానీ భర్త ఉన్నప్పుడు తప్పకుండా పెట్టుకోండి. భర్త ఉన్నంతకాలం ఎర్రగా కనిపించే బొట్టు పెట్టుకోండి, కళ్ళకి కాటుక పెట్టుకోండి, తల్లో మీకు స్తోమత ఉన్న మేరకి పూలు పెట్టుకోండి. రోజు పెట్టుకోలేకపోయినా ఏ పేరెంటాళ్ళకో వెళ్ళినప్పుడు పండగలప్పుడు పూలు పెట్టుకోండి, కాళ్ళకు పట్టీలు పెట్టుకోండి, చక్కగా ఆయన ముందు అందంగా తిరగండి. ఆయన పొయ్యాక అలంకరించుకుంటే ఎందుకోసం, ఎవరి కోసం? మనకు మహాభారతంలో ద్రౌపది ఒక మాట చెప్తుంది. సత్యభామాదేవి ద్రౌపదిని ఒకసారి అడుగుతుంది, నువ్వు ఎప్పుడు చూసినా ముస్తాబ్ చేసుకునే ఉంటావా అని సత్యభామను అడుగుతుంది ద్రౌపది. ఎందుకంటే సత్యభామాదేవి అలంకార ప్రియురాలు. ఆమె ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు చక్కగా ముస్తాబై ఉంటుంది అని సత్యభామను ద్రౌపది అడుగుతుంది, నువ్వు ఎప్పుడు అలంకరించుకునే ఉంటావా అని. అప్పుడు సత్యభామ అంటుంది, అవును, నాకు అలంకారం అంటే చాలా ఇష్టం, నేను ఏ రోజు అలంకారం లేకుండా ఉండను. ఏం అలా విచిత్రంగా అడుగుతున్నావు? నువ్వు అలంకరించుకోవా? నాకైనా ఒక్క భర్త గారు, నీకు 5గురు ఉన్నారు కదా అంటుంది. అప్పుడు ద్రౌపది అంటుంది, నా భర్తలు నా దగ్గర ఉన్నప్పుడు నేను తప్పకుండా అలంకరించుకుంటాను, కానీ వాళ్ళు యుద్ధం కోసమో లేక తపస్సు చేసుకోవడం కోసమో ఏదైనా పని మీదో వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చి వెళ్ళినప్పుడు నేను అంతగా అలంకరించుకోను. స్త్రీ సహజంగా పెట్టుకునేటువంటి కుంకుమ పెట్టుకుంటాను, చేతికి గాజులుంటాయి, సహజంగా ఉండవలసినటువంటి పువ్వులు కొద్ది మేరకే పెట్టుకుంటాను. అంతేగాని పట్టు చీరలు, తల నిండా పువ్వులు, చేతి నిండా గాజులు, ముక్కెర, ఇవన్నీ కూడా నేను ధరించను. అందం రెట్టింపు చేసేటువంటి అలంకారాన్ని నేను ధరించను. ఈ అలంకారం కేవలం భర్త కోసమే, అందుకని వారు ఉన్నప్పుడు చేసుకుంటాను. వారు లేనప్పుడు సహజమైన స్త్రీలు ఎంతవరకు అలంకరించుకోవాలో అంతే అలంకరించుకుంటారని చెప్తుంది. నిజమే కదా ఈ మాట? అలాగే చేయాలి కదా. ఇంకొకటి, మనకు పెళ్ళికి ముందే ముక్కు పుడక పెడతారు, చెవులకు బుట్టలు దిద్దులు ఏవో ఒక ఆభరణాలు పెడుతూ ఉంటారు. వీటిని కూడా పూర్వకాలం వాళ్ళు తొలగించేవాళ్ళు భర్త పోతే. ఇప్పుడు అంత చాదస్తం ఏం లేదు, చెవులకు పెట్టుకుంటున్నారు. కానీ ముక్కు పుడక తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే
పెళ్ళి అవుతుంది అంటే ముక్కు పుడక లేకుండా పెళ్లి చేయకూడదు అని చెప్తారు సాంప్రదాయంగా. మరి పెళ్లి కోసమే కుట్టించిన ముక్కు పుడక కావడం వల్ల భర్త పోయాక తీయాలి. కానీ పెళ్ళికి ముందు పెట్టుకోరు, పెళ్లి తర్వాత పెట్టుకోరు. ముక్కు కాయగాసిందంటారు, సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటారు, నాకు పడదంటారు, ఏవేవో కారణాలు చెప్పి ముక్కు పెట్టుకోరు. చెవులకు ఏ ఆభరణం లేకుండా భర్త చూడకూడదంటారు. కానీ ఎక్కువ శాతం భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు చప్పుడుగా వద్దని గాజులు తీస్తారు, పడుకుంటే నొక్కుకుపోతాయని దిద్దులు తీస్తారు, ముక్కు పుడక పెట్టుకోరు, తల్లో పూలు పడవంటారు. మొత్తము వైధవ్యం పొందిన స్త్రీలాగానే భర్త దగ్గరికి వెళ్తారు. ఇంకా రోజు చూసి చూసి అలవాటు పడ్డ ఆ భర్త తగాదాలు ఎందుకు అని అలాగే కాపురాలు చేసుకుంటారు. ఎవరైనా అడిగితే ఇప్పుడు మనకు లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చింది కదా, చిన్న తగాదా పెద్ద తగాదా అన్నిటికీ డైవర్స్ తీసుకోవడమే. అందుకని అలా కాపురాలు చేస్తారు. అది ఒక మిషనరీ లాగా. సినిమాలు చూసి ఆనందపడతారు కానీ నిత్య జీవితంలో ఎవ్వరు కూడా ఒక స్త్రీమూర్తిలాగా వీళ్ళు ఉండరు, వాళ్ళు కూడా అలాగే. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు చక్కగా ముఖాన బొట్టు కనిపించేలా పెట్టుకుంటున్నారు అందరూ కూడా. చిన్న బొట్లు పెద్ద బొట్లు వాళ్ళే పెట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు పెట్టుకోవట్లేదు. కానీ భర్త చనిపోయాక ఫ్యాషన్ కోసం ముక్కు పుడక పెడతారు, క్షణమైనా విడవకుండా చెవులకు ఆభరణాలు పెడతారు, అన్నీ అలంకరించుకుంటారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యమైన పేరెంటాళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొద్ది మందికి సెంటిమెంట్ ఉండి పసుపిద్దాము, కుంకుమిద్దాము, కొన్ని నోములు నోచుకున్నప్పుడు వాళ్ళని పిలవాలంటే వాళ్ళకి సందిగ్ధం. ఇది పల్లెటూరు అయితే ఎవరి భర్త పోయారు ఎవరి భర్త ఉన్నారు తెలుస్తుంది. సిటీ కావడం వల్ల కొత్త వాళ్ళు రెంట్కి దిగుతారు, పాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరెవరో తెలియదు, పిలవాలంటే సందిగ్ధం. భర్త లేని వాళ్ళే పెద్ద బొట్లు పెడతారు, భర్త ఉన్న వాళ్ళే రేడియం టిక్లీస్ పెడతారు. చెప్పాలంటే ఎటైనా వెళ్ళాలంటేనే గాజులు వేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒక పెళ్లి చూపులకు వెళ్ళాల్సి వచ్చింది. ముందుగానే ఫోన్ చేశాం, అమ్మాయిని చీర కట్టి చూపించండి, చీరలో చూస్తాము, డ్రెస్సులు రోజు ఉండేవే కదా అని. తీరా వెళ్ళాక చూస్తే ఆ అమ్మాయి కనీసం జబర్దస్త్లో మగవాళ్ళు చీరలు కట్టుకుంటున్నారు చాలా సూపర్గా. అంత ఎడ్డిగా ఓ చీర అయితే చుట్టారు, అది పెద్దవాళ్ళు కట్టింది, అమ్మాయి అయితే కట్టుకుందని నేను అనుకోను. ముఖాన బొట్టు లేదు, చెవులకు లేవు, ముక్కుకు లేదు, చేతికి గాజులు కూడా లేవు. ఊరికే చెప్పాలంటే అనకూడదేమో కానీ 10వ రోజు నాడు వైధవ్యం ప్రాప్తించిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఒక రంగు చీర అయితే కట్టారు కానీ మిగతావేవి ఆ అమ్మాయికి లేవు. జుట్టు విరబోసుకుంది, పైన ఎక్కడో చిన్న క్లిప్ పెట్టింది, ముఖాన బొట్టు లేదు, ఏమీ లేదు. అసలు ఆ అమ్మాయి ఎలా చూడాలి, ఎలా కనిపిస్తుంది, ఎలా ఒప్పుకుంటారు? అసలు ఈ పద్ధతి ఏంటి? పెద్దవాళ్ళైనా చెప్పాలి కదా. సరే, ఇంతసేపు ఇన్ని విధాలుగా చెప్పాను కదా, ఇప్పుడు అసలు ఏం చెప్పాలనుకున్నా ఈ వీడియో ద్వారా అని మీకు ఒక డౌట్ వస్తుంది కదా. ఏమంటున్నాను అంటే, భర్త పోయిన తర్వాత కూడా మీకు పెట్టుకోవాలనిపిస్తే బొట్టు పెట్టుకోండి, నేను వద్దనను. పూలు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి, నేను వద్దనను. కానీ భర్త ఉన్నప్పుడు కూడా దయచేసి పెట్టుకోండి. మీకున్న హక్కుని దూరం చేసుకోకండి. పుట్టుకతో వచ్చినటువంటి హక్కుని దూరం చేసుకోకండి. భర్త పొయ్యాకే పెట్టుకున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎందుకు తీసేయాలి? అందుకని చక్కగా ఎర్రటి కుంకుమ పెట్టుకోండి, ఎర్రటి టిక్లీస్ పెట్టుకోండి, పూలు పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి, కాటుక పెట్టుకోండి, కాళ్ళకు పట్టీలు ధరించండి, ముక్కు పుడకలు ధరించండి, చెవులకు ఆభరణాలు ధరించండి. సరే, మీకు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ ఉండి ముక్కు పుడక మేము పెట్టుకోలేము అంటే సరే, అది మీ ఇష్టం. మీకు బాధ కలిగితే క్షమించండి, కానీ స్త్రీమూర్తులుగా కనిపించండి. మీ పిల్లలకి నేర్పండి, మీరు నేర్చుకోండి. నేను చెప్పినటువంటి అలవాట్లు పద్ధతులు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఆలోచించి మార్పు చేసుకోండి. అందరికీ వర్తించుకొని బాధపడకండి. నాదొక రిక్వెస్ట్గా స్వీకరించండి. థ్యాంక్ యూ.